మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. కాసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని భూములను టీజీఐఐసికి బదిలీ చేసే ప్రపోజల్తో పాటుగా 22A భూముల అంశంపై నెలకొన్న సందిగ్ధత, ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై మంత్రివర్గం చర్చించనుంది. హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్కు అవసరమైన నిధుల సమీకరణ అంశం కూడా కేబినెట్ ముందుకు రానుంది. అలాగే ముఖ్యమంత్రి విదేశీ పర్యటన, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. రైట్, తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రాకేష్ సెక్రటేరియట్ నుంచి అందిస్తారు. రాకేష్, చెప్పండి. సో ఏంటి ప్రధాన ఎజెండా? ముఖ్యమంత్రి పర్యటన, అలాగే విదేశీ పెట్టుబడులు, ముఖ్యంగా 22A అంశం ప్రధానంగా వినిపిస్తోంది. ఏంటి ప్రజల దగ్గర నుంచి వస్తున్న అభ్యంతరాలు, దానికి సొల్యూషన్ ఏమై రాబోతోంది అంటే ఏం చెప్తారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఇప్పటికే మంత్రులు సెక్రటేరియట్ చేరుకున్నారు. పలు అంశాలపైన వాళ్ళు కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఈ కేబినెట్లో సంక్షేమ ఎజెండాగా కూడా ఈ కేబినెట్ సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. రేపు రేషన్ కార్డులకు సంబంధించి డిజిటల్ కార్డుల పంపిణీని సంగారెడ్డిలో చేపట్టబోతూ ఉన్నారు. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఇవ్వబోతున్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కొత్తగా 2 లక్షల పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే వృద్ధులు మినహా మిగతా వారికి ఈ యొక్క పెన్షన్లు ఇచ్చే విధంగా ఈ యొక్క సంబంధించి అప్లికేషన్ ఫామ్లు అయితే విడుదల చేస్తారు. వాటికి సంబంధించి మాత్రమే 2 లక్షల అప్లికేషన్లు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో పాటు కొన్ని కీలకమైన అంశాల ఎజెండాకు సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చ జరగబోతోంది. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. సెప్టెంబర్ 8 వరకు కూడా ఈ పర్యటన జరగనున్న నేపథ్యంలో ఈ పర్యటనలో ఏ రంగ వారిని విదేశీ పర్యటనలో కలబోతున్నారు, పెట్టుబడులకు సంబంధించి కార్యాచరణ ఏంటనే దానిపైన కూడా మంత్రిమండలిలో సీఎం చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు 22Aలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ప్రజల్లో తీవ్ర సందిగ్ధత ఏర్పడింది. తీవ్ర భయాందోళన కూడా గురవుతూ ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు రద్దనే ఒక చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలో నిన్న ఇందిరమ్మ ఇండ్ల టవర్స్కు సంబంధించి ప్రారంభోత్సవం సందర్భంగా కూడా మీ భూమికి నేను హామీ ఇస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసే విధంగా అధికారులు ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలి, వీటి విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వాలి, ప్రజలు ఎందుకు అపోహలు పడుతున్నారనే దానిపైన కూడా అధికారులు బ్రీఫ్ ఇచ్చిన తర్వాత దీనిపైన కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆ జాతీయ హోదా ఇవ్వమంటూ ఇప్పటికే కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో దీని విషయంలో ఎలా ముందుకెళ్ళాలి, కేంద్రంపైన ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలి దానిపైన కూడా మంత్రిమండలిలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు 21 సంవత్సరాలకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని గతంలో ప్రకటించారు. అయితే అనుమాన్య కారణం వల్ల సభ పెట్టలేకపోయామంటూ కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడతామని చెప్తున్న నేపథ్యంలో ఎప్పుడు పెడతారు, దానికి సంబంధించిన ఎజెండా కేవలం ఇది ఒకటి మాత్రమే ఉంటుందా, లేకుంటే రెగ్యులర్గా జరిగే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా దీన్ని నిర్వహిస్తారనే దానిపై కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు సర్రాంశం పైన తీవ్రస్థాయిలో నిన్న ఇన్ఛార్జి మంత్రులపైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి మంత్రుల వైఫల్యం కారణంగానే తెలంగాణలో 21% ఓట్లు గల్లంత అవడానికి కారణమైంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ నేతల నుంచి అనుకున్న స్థాయిలో పనిచేయించుకోలేకపోయారు. తద్వారా 21% ఓట్లు గల్లంతాయి. వీటి విషయంలో స్పెషల్గా ఫోకస్ చేసి జిల్లాలోనే మంత్రులు ఉంటూ కూడా దీనిపైన రివ్యూ చేయాలని ఆదేశించారు. దానికి సంబంధించి కూడా కేబినెట్ తర్వాత ఆయా జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి దాదాపుగా సంక్షేమ ఒక ఎజెండా అయితే పెట్టుబడులు, అలాగే సంబంధించి ప్రస్తుతం ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలనే దానిపైనే ఈరోజు కేబినెట్లో సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఓకే రాకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.